హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు హాబీ కిట్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే హిస్టరీ ఆఫ్ సి, సి ఫీచర్స్ ఏంటి, సి ఎప్పుడు స్టాండర్డైజ్ చేశారు, అలానే సిని ఎందుకు వాడతాము, ఎక్కడ వాడతాం ఇలాంటివన్నీ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం లాంగ్వేజ్ ప్రాసెసర్స్ అంటే ఏంటి, లింకర్స్ అంటే ఏంటి, లోడర్స్ అంటే ఏంటి ఇవి చూద్దాం. మనం ఒక సి ప్రోగ్రామ్ రాస్తాం. సి ప్రోగ్రామ్ అనేది ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సి అనేది హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అంటే అది మెషిన్కి అర్థం కాదు, కానీ మనం కోడ్ రాయగానే మనకు అవుట్పుట్ వస్తుంది. అది ఎలా వస్తుంది? మెషిన్కి అర్థం కాకపోయినా అది అవుట్పుట్ ఎలా ఇస్తుంది అంటే ఈ లాంగ్వేజ్ ప్రాసెసర్స్ యూస్ చేసి. లాంగ్వేజ్ ప్రాసెసర్ అంటే ఏంటి? మనం రాసిన సోర్స్ కోడ్ని, అంటే మనం రాసిన సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఈ ప్రోగ్రామ్స్ని, ఈ సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది ఈ లాంగ్వేజ్ ప్రాసెసర్ అనేది. లాంగ్వేజ్ ప్రాసెసర్స్ ఆర్ ద ప్రోగ్రామ్స్ దట్ కన్వర్ట్ సోర్స్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్ సో దట్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఈ లాంగ్వేజ్ ప్రాసెసర్స్ అనేవి ఏం చేస్తాయి? మనం రాసిన సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి కంప్యూటర్ మనకి అవుట్పుట్ ఇచ్చేలా చేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ పర్సన్‌కి తెలుగొచ్చు, సెకండ్ పర్సన్‌కి కన్నడ వచ్చు. సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఏం జేయాలి? ఒక థర్డ్ పర్సన్ మీడియేటర్ కింద ఉండాలి. ఈ మీడియేటర్‌కి తెలుగు అండ్ కన్నడ 2 వచ్చుండాలి. సో, ఆ మీడియేటర్ ఏం జేస్తాడు? తెలుగువాడికి తెలుగులో ఆ కన్నడ అతనేం చెప్పాడో చెప్తాడు. అలాగే కన్నడ వాడికి కన్నడలో తెలుగు అతనేం చెప్పాడో చెప్తాడు. సేమ్ లాంగ్వేజ్ ప్రాసెసర్స్ కూడా సేమ్ వర్క్ చేస్తాయి. లాంగ్వేజ్ ప్రాసెసర్స్ ఏం చేస్తాయి? హ్యూమన్ లాంగ్వేజ్‌ని, అంటే మనం రాసిన సి, సి ప్లస్ ప్లస్ ఈ సోర్స్ కోడ్‌ని కంప్యూటర్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేస్తాయి. అంటే మెషిన్ లాంగ్వేజ్ కింద. మళ్ళీ ఏం చేస్తాయి? ఈ మెషిన్ లాంగ్వేజ్ అవుట్‌పుట్‌నిస్తుంది. ఈ అవుట్‌పుట్‌ని మళ్ళీ మనకర్థమయ్యే లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసి ఇస్తాయి. అసెంబ్లర్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఈ 3 లాంగ్వేజ్ ప్రాసెసర్స్‌లోకొస్తాయి. ఈ 3 ఏం చేస్తాయంటే మనం రాసిన సోర్స్ కోడ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తాయి. అంటే కంప్యూటర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేస్తాయి. కన్వర్ట్ చేసి అవుట్‌పుట్‌ని ఇస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఏం చేస్తాయనేది చూద్దాం. అసెంబ్లర్ ఏం చేస్తుంది అంటే అసెంబ్లీ లాంగ్వేజ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌గా కన్వర్ట్ చేస్తుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే న్యూమానిక్స్‌లో రాస్తాం. అంటే ఇక్కడ చూపించినట్టు యాడ్ ఆర్ ఎంఓవి ఇలా రాస్తాం. కంప్లీట్‌గా హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ కాదు అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా. సో, ఈ అసెంబ్లీ లాంగ్వేజ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌గా కన్వర్ట్ చేయడానికి అసెంబ్లర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. అసెంబ్లీ లాంగ్వేజ్‌లో రాసిన ప్రోగ్రామ్‌ని అసెంబ్లర్ యూజ్ చేసి మెషిన్ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్‌లోకి కన్వర్ట్ చేస్తాం మనం. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే, సో, మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే సిలో ప్రోగ్రామ్ రాస్తే ఈ కంపైలర్ అనేది మెషిన్ కోడ్‌గా అంటే జీరోస్ అండ్ వన్స్‌గా కన్వర్ట్ చేసి అవుట్‌పుట్‌నిస్తుంది. మళ్ళీ ఆ ఇచ్చిన అవుట్‌పుట్‌ని హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసి మనకిస్తుంది. ఈ కన్వర్ట్ చేయడం అనేది ఎలా చేస్తుంది అంటే, హోల్ ప్రోగ్రామ్‌ని, మొత్తం మనం ఇచ్చిన ప్రోగ్రామ్‌ని ఒకేసారి మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఏవైనా ఎర్రర్స్ ఉంటే గనక కంప్లీట్‌గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు ఎర్రర్స్‌ని చూపిస్తుంది. సోర్స్ కోడ్‌ని డాట్ సి ఫైల్ ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేస్తాం మనం. సో, డాట్ సి ఫైల్‌ని ఇన్‌పుట్ కింద ఇస్తాం కంపైలర్‌కి. అవుట్‌పుట్ ఫైల్ ఏమొస్తుంది అంటే డాట్ ఓబీజే ఫైల్ ఆర్ డాట్ ఓ ఫైల్. ఇది అవుట్‌పుట్ కింద వస్తుంది. అసలు ఆబ్జెక్ట్ ఫైల్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఫైల్ అనేది కంప్లీట్‌గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదు. ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌లో మెషిన్ లెవెల్ కోడ్ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన కోడ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఆ ఫైల్‌లో మెషిన్ కోడ్ ఉంటుంది. బట్ అది కంప్లీట్‌గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదు. సో, దాన్ని ఇంటర్మీడియేట్ ఫైల్ అంటాం ఆబ్జెక్ట్ ఫైల్‌ని. ఇంటర్మీడియేట్ ఫైల్ అని ఎందుకంటాం అంటే అది మనం ఇచ్చిన సోర్స్ కోడ్‌కి, ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌కి మధ్యలో ఉంటుంది. ఇది కంప్లీట్‌గా సోర్స్ కోడ్ కాదు. అలానే మనం ఎగ్జిక్యూట్ చేయలేం ఆ ఫైల్‌ని. దాంట్లో మెషిన్ కోడ్ ఉంటుంది. సో, అవుట్‌పుట్ ఆఫ్ కంపైలర్ ఈస్ ఆబ్జెక్ట్ ఫైల్. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఏంటి? డాట్ ఓబీజే. ఆబ్జెక్ట్ ఫైల్‌లో మనం ఇచ్చిన సోర్స్ కోడ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసిన ఆ మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అలాగే వేరియబుల్స్, ఫంక్షన్ డెఫినిషన్స్ వీటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌లో ఉంటుంది. అలాగే అన్‌రిజాల్వ్డ్ లైబ్రరీ రిఫరెన్సెస్ కూడా ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌లో ఉంటాయి. అన్‌రిజాల్వ్డ్ లైబ్రరీ రిఫరెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ హలో అని రాసాం ప్రోగ్రామ్‌లో. సో, ఈ ప్రింట్ఎఫ్ అనేది ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. సో, మనం ప్రింట్ఎఫ్
ఎలా వర్క్ చేయాలి అనేది మన ప్రోగ్రామ్‌లో రాయం. మనం రాసే కోడ్‌లో రాయం. ప్రింట్ఎఫ్ ఎలా వర్క్ చేయాలి అనేది లైబ్రరీలో ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌లో ఉండవు. సో, దాన్నే అన్‌రిజాల్వ్డ్ లైబ్రరీ రిఫరెన్సెస్ అంటారు. అందుకని ఈ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదు. సో, నెక్స్ట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాసెసర్ ఏంటి అంటే ఇంటర్ప్రెటర్. ఇంటర్ప్రెటర్ కూడా మనం ఇచ్చిన హై లెవెల్ లాంగ్వేజ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌గా కన్వర్ట్ చేస్తుంది. కానీ కంపైలర్ ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చిన మొత్తం ప్రోగ్రామ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు ఎర్రర్స్‌ని చూపిస్తుంది. కానీ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది అంటే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది మనం ఇచ్చిన కోడ్‌ని. ఏదైనా లైన్‌లో ఎర్రర్ వచ్చింది అంటే, ఆ లైన్‌లో ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1, లైన్ 2 ఎర్రర్స్ ఏం లేవు. లైన్ 3లో ఎర్రర్ వచ్చింది. ఇంక లైన్ 3లో ఆగిపోయి లైన్ 4 నుంచి ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ ఫస్ట్ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. మనం లైన్ 3లో ఉన్న ఎర్రర్‌ని క్లియర్ చేశాక అప్పుడు లైన్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, రూబీ కానీ ఇవన్నీ ఇంటర్ప్రెటర్ యూజ్ చేస్తాయి. అండ్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అసెంబ్లర్ అండ్ కంపైలర్, ఇంటర్ప్రెటర్‌కి డిఫరెన్సెస్ చూద్దాం. అసెంబ్లర్‌కి ఇన్‌పుట్ లాంగ్వేజ్ ఏంటి? ఇన్‌పుట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం ఇచ్చే సోర్స్ కోడ్. సో, అసెంబ్లర్‌కి ఇన్‌పుట్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్. కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్‌కి ఇన్‌పుట్ లాంగ్వేజ్ ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజెస్. ఓకే. అవుట్‌పుట్ లాంగ్వేజ్ ఏంటి? మూడిటికి కామన్‌గా మెషిన్ లాంగ్వేజే అవుట్‌పుట్ లాంగ్వేజ్. అలాగే ఇవి ఏ రకంగా కన్వర్ట్ చేస్తాయి మనం ఇచ్చిన కోడ్‌ని అంటే, అసెంబ్లరు, కంపైలరు 2 మొత్తం మనం ఇచ్చిన ప్రోగ్రామ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసి అవుట్‌పుట్‌నిస్తాయి. కానీ ఇంటర్ప్రెటర్ మాత్రం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అసెంబ్లర్ అండ్ కంపైలర్ మొత్తం ప్రోగ్రామ్‌ని ఒకేసారి మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేయడం వల్ల ఈ 2 ఫాస్ట్‌గా ఉంటాయి. కానీ ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల స్లోగా ఉంటుంది. సో, అసెంబ్లర్ అండ్ కంపైలర్‌లో మొత్తం ప్రోగ్రామ్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి, ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు లాస్ట్‌లో ఎర్రర్స్ చూపిస్తుంది. అసెంబ్లర్ అండ్ కంపైలర్ 2. అదే ఇంటర్ప్రెటర్ అయితే ఏదైతే లైన్‌లో ఎర్రర్ వస్తుందో, ఆ లైన్‌తో ఆగిపోతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎర్రర్ రాగానే చూపిస్తుంది ఇంటర్ప్రెటర్. అసెంబ్లర్ అండ్ కంపైలర్‌కి ఆబ్జెక్ట్ ఫైల్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఈ 2 జనరేట్ అవుతాయి. కానీ ఇంటర్ప్రెటర్‌కి ఆ 2 జనరేట్ అవ్వవు. ఇదే కీ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. కంపైలర్‌కైతే ఆబ్జెక్ట్ ఫైల్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ అవుతాయి. ఇంటర్ప్రెటర్‌కి జనరేట్ అవ్వవు. ఇంటర్ప్రెటర్ అండ్ అసెంబ్లర్‌కి మెమరీ రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువ అవసరం. కానీ కంపైలర్‌కి మెమరీ రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ రీయూజబిలిటీ అనేది అసెంబ్లర్ అండ్ కంపైలర్‌లో ఉంటుంది. ఇంటర్ప్రెటర్‌లో ప్రోగ్రామ్ రీయూజబిలిటీ ఉండదు. అలాగే అసెంబ్లర్‌లో డీబగ్గింగ్ అనేది డిఫికల్ట్. కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్‌లో కంపారిటివ్‌లీ ఈజీ. ఓకే. దీస్ ఆర్ ద కీ డిఫరెన్సెస్ బిట్వీన్ అసెంబ్లర్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అంటే అసెంబ్లర్ అండ్ కంపైలర్‌కి ఆబ్జెక్ట్ ఫైల్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ అవుతాయి. బట్ ఇంటర్ప్రెటర్‌కి అవి జనరేట్ అవ్వవు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆల్సో. ఇందాక మనం చెప్పినట్టు కంపైలర్ యొక్క అవుట్‌పుట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఫైల్. ఆ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదని చెప్పాను కదా! అది ఎందుకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదు? దాంట్లో అన్‌రిజాల్వ్డ్ లైబ్రరీ రిఫరెన్సెస్ అని ఉంటాయి. అంటే ఏంటి? ప్రింట్ఎఫ్ రాసాం. ప్రింట్ఎఫ్ యొక్క ఫంక్షనాలిటీ ఎలాగా అనేది ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌లో ఉండదు. జస్ట్ ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేసామని తెలుస్తుంది అంతే. సో, అందుకోసం లింకర్స్ అనేవున్నాయి. ఈ లింకర్స్ ఏం చేస్తాయంటే, ఏ లింకర్ ఈస్ ఎ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ దట్ లింక్స్ ఆల్ రిక్వైర్డ్ ఫైల్స్ అండ్ లైబ్రరీస్ అండ్ క్రియేట్స్ ఎ సింగిల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో, ఈ లింకర్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని క్రియేట్ చేస్తుంది. ఎలాగా? ఇందాక చెప్పినట్టు ఆ ప్రింట్ఎఫ్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఆ ప్రింట్ఎఫ్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఎందులో ఉంటుంది? ప్రింట్ఎఫ్ యొక్క ఫంక్షనింగ్ ఎందులో ఉంటుంది? లైబ్రరీస్‌లో ఉంటుంది. సో, ఈ ప్రింట్ఎఫ్‌ని ఆ లైబ్రరీస్‌ని లింక్ చేస్తాయి లింకర్స్ అనేవి. నాట్ ఓన్లీ ప్రింట్ఎఫ్. ఇలాంటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్‌ని ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ యొక్క లైబ్రరీస్‌ని లింక్ చేస్తాయి. సో, అలా లింక్ చేయడం వల్ల ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, మనం ఇచ్చిన సోర్స్ కోడ్‌ని కంపైలర్ ఏం చేస్తుంది? డాట్ ఓబీజే ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ అనేది కంప్లీట్‌గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కాదు. సో, అక్కడ లింకర్ వస్తుంది. లింకర్ ఏం చేస్తుంది? ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌లో ఉండే
ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్‌ని వాటి లైబ్రరీస్‌కి కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసి ఆ లైబ్రరీస్‌కి లింక్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని ఫార్మ్ చేస్తుంది. అంటే డాట్ ఈఎక్స్ఈ ఫైల్‌ని ఫార్మ్ చేస్తుంది. సో, ఈ డాట్ ఈఎక్స్ఈ ఫైల్ ఫార్మ్ అయ్యాక అప్పుడు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ఫార్మ్ అయ్యాక ఏంటి కంపైల్ అవుతుంది. ఈ కంపైలబుల్ ఫైల్‌ని అంటే ఆబ్జెక్ట్ ఫైల్‌ని లింకర్ డాట్ ఈఎక్స్ఈ ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో, ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ అయ్యాకే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. నెక్స్ట్ లోడర్ అనేది ఏం చేస్తుంది? ఇప్పటిదాకా మనం ఏం చేసాం? ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని క్రియేట్ చేసాం. ఆ డాట్ ఈఎక్స్ఈ ఫైల్‌ని క్రియేట్ చేయగానే మనం ఆ ప్రోగ్రామ్‌ని రన్ చేయగలం. సో, ఈ లోడర్ ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని మెమరీలోకి లోడ్ చేసుకుంటుంది. అంటే ర్యామ్‌లోకి లోడ్ చేసుకుంటుంది. లోడ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. లోడర్ ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామ్‌ని లోడ్ చేసుకుంటుంది ర్యామ్‌లోకి, మెమరీలోకి. అలాగే ఎంత మెమరీ కావాలి? మనం ఇంట్ ఏ అని రాసాం. అంటే ఆ ఏ అనే వేరియబుల్‌కి ఎంత మెమరీ కావాలి? అలాగే ఇంట్ బి అని రాస్తే ఆ బి అనే వేరియబుల్‌కి ఎంత మెమరీ కావాలి? ఇలాగా దేనికి ఎంత మెమరీ కావాలి అనేది ఈ లోడర్ అలొకేట్ చేస్తుంది. అలాగే మెమరీ అడ్రెస్‌ని కూడా ఈ లోడరే ఇస్తుంది. మెయిన్ నుంచి మెయిన్ నుంచి ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ లోడర్. ఓకే. ఎవ్రీ సి ప్రోగ్రామ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ మెయిన్. ఫస్ట్ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వదు. మెయిన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేసేది ఈ లోడర్. ఓకే. సో, లింకర్ ఈస్ ఏ సిస్టమ్ ప్రోగ్రామ్ దట్ కంబైన్స్ ఆబ్జెక్ట్ ఫైల్స్ అండ్ లైబ్రరీ ఫైల్స్ టు క్రియేట్ an executable file. And loader is also a system program that loads the executable file into the memory and starts execution. సో, మనం ఇచ్చిన డాట్ సి ఫైల్‌ని అంటే మనం ఇచ్చిన సోర్స్ కోడ్‌ని కంపైలర్ ఏం చేస్తుంది? మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి డాట్ ఓబీజే ఫైల్‌ని ఇస్తుంది. ఆబ్జెక్ట్ ఫైల్‌ని ఇస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్‌ని ఇన్‌పుట్ కింద తీసుకొని లింకర్ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూటబుల్ ఫైల్‌ని క్రియేట్ చేస్తుంది. ఓకే. ఈ డాట్ ఈఎక్స్ఈ ఫైల్‌ని ఇన్‌పుట్ కింద తీసుకొని ఈ లోడర్ ఏం చేస్తుంది? ప్రోగ్రామ్‌ని రన్ చేస్తుంది. ఈ డాట్ ఈఎక్స్ఈ ఫైల్‌ని మెమరీలోకి లోడ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది లోడర్ అనేది. ఓకే. సో, ఇది ఈరోజు వీడియో. ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం? లాంగ్వేజ్ ప్రాసెసర్స్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాసెసర్స్, అలాగే లింకర్ అండ్ లోడర్ ఈ 3 డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం అసలు స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మీరు ప్రోగ్రామింగ్‌ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటే హాబీ కిడ్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.